మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా కప్పు నీళ్లు వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాము. ఇందులోకే ఇంకా మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి ఈ ఉప్పు మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని అయితే వేసుకోవాలి. సేమ్ మనం నీళ్ళు ఎంతైతే తీసుకున్నామో పిండిని కూడా అంతే తీసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పిండి మొత్తం ఇందులో కలిసిపోయేలాగా వాటర్లో ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ప్లేట్ అయితే తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. మన చపాతీ ముద్దని ఏ విధంగా చేసుకుంటామో అలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ అంత దగ్గరికి అయితే పెట్టేసుకోవాలి. మనం ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ సైజ్ అంత పిండిని అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో ఇంక అన్నీ ఈ విధంగా రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా మనం చేసే ముందు చేత్తో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేత్తో ఈ విధంగా ఒత్తేసుకుంటే మనకి సైడ్లకి చీరదనమాట, పగుళ్ళు అనేది రాదు. ఇలా ఈ విధంగా మళ్ళీ రౌండ్గా చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు కొంచెం పొడి రాగి పిండిని వేసేసుకుని ఇలా డిప్ చేసేసుకోవాలి పిండిలో. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు, మనం అతుక్కుంటుంది. ఇలా ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తేసుకోవడమే. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చూసారు కదా మనకి సైడ్లకు అనేది పగుల చీలేదనమాట. ఇలా సైడ్లకి పిండి అలా ప్రెస్ చేసుకొని చేసుకోవడం వల్ల ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా మనకి రౌండ్గా ఉండడం కోసం ఇలా ఏదైనా రౌండ్ది ఒకటి తీసేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. ఇలా ఈ విధంగా చూసారు కదా మనకి రౌండ్గా వస్తుంది. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా ఒత్తేసుకునేది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. సేమ్ మళ్ళీ ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. మరి కొంచెం పొడిపిండి చల్లేసుకొని ఇప్పుడు ఈ రాగి ముద్దని ఇందులో డిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో ఇంకో ఒత్తేసుకోవడమే. చూసారు కదా మనకి సైడ్లకి ఇలా చీలదనమాట. ఈ విధంగా రౌండ్గా ఒత్తేసుకోవడమే. ఇంకా రౌండ్గా ఉండడం కోసం ఇలా కట్ చేసేసుకోవచ్చు, లేదా అలా అయినా వేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, మరీ అంత మందం ఉండకూడదు, మరీ అంత బదలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకోవడమే. ఇలా ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని మీరు రొట్టె పెన్నమైనా పెట్టుకోవచ్చు, ఈ పెన్నమైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్న ఈ రాగి రోటీని వేసుకోవడమే. ఇలా ఈ విధంగా మీరు పెద్దగా కావాలంటే పెద్దగైనా చేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తుకుంటే చూసారు కదా మనకి పూరీలు పొంగినట్టు పొంగుతాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. మీరు కావాలి అంటే నూనె అయినా వేసుకోవచ్చు, లేదా అలాగైనా కాల్చుకోవచ్చు. ఇలా ఈ విధంగా నేనైతే కొద్దిగా నూనె అయితే వేస్తున్నాను పైన. ఇలా ఈ విధంగా నూనె వేసుకొని కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా కూడా నూనె వేసేసుకొని బాగా కాల్చుకోవడమే. ఇలా నూనె వేసుకుని అయినా కాల్చుకోవచ్చు, నూనె లేకుండా అయినా కాల్చుకోవచ్చు. రెండులా చూపిస్తాను మీకు ఒకేసారి. ఇలా ఈ విధంగా బాగా కాల్చుకొని ఇలా బాగా కాలిన రొట్టెని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇంకో రొట్టెని కూడా పెన్నం బాగా వేడి పెట్టేసుకొని ఇంకొకటి కూడా ఇలాగే వేసేసుకోవడమే. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే.
ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఇలా నూనె లేకుండా కూడా మీరు ఇలాగే కాల్చుకోవచ్చు, నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చు. మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఈ రాగి రోటీలు హెల్దీ కూడా, టేస్ట్ కూడా అంత బాగుంటాయి. ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇంకా అన్నీ ఈ విధంగా కాల్చుకొని తీసేసుకుందాము. చూసారు కదా, పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. మనం నూనె వేసుకొనైనా కాల్చుకోవచ్చు, నూనె లేకుండానే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. వెజ్ కానీ నాన్ వెజ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. రాగి పిండితో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.